పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నటిగా నిర్మాతగా ఫుల్ బిజీగా ఉంటోంది. గతేడాది దర్శక నిర్మాత రాజ్ నిడుమోరును పెళ్లి చేసుకున్న సమంత గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం సమంత తల్లి కాబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సమంత సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకొని ఏమాయ చేసేవే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ పీక్ లో ఉన్న టైంలో చైతూని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అక్కినేని నాగచైతన్యతో 4 ఏళ్ల దాంపత్య జీవితంలో పలుమార్లు సమంత ప్రెగ్నెంట్ అనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అవన్నీ తర్వాత పుకార్లుగానే మిగిలిపోయాయి. అనంతరం వ్యక్తిగత విభేదాల కారణంగా నాగచైతన్య సమంత విడిపోయారు. విడాకుల తర్వాత సమంత ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదుర్కొంది. మయోసైటిస్ వ్యాధితో పోరాడిన ఆమె ధైర్యంగా ఆ సమస్యను అధిగమించింది. ఆ కష్టకాలంలో ఆమెకు అండగా నిలిచిన వారిలో రాజ్ నిడుమోరు కూడా ఒకరు. వీరిద్దరి స్నేహం, అనుబంధంపై గతంలో పలు వార్తలు, విమర్శలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి గతేడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు ఆమె తల్లి కాబోతుందనే వార్తలు రావడంతో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమంత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజ్ నిడుమోరు నిర్మించారు. ఈ సినిమా తర్వాత సమంత నటనకు కొంత విరామం ఇవ్వనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో నిర్మాతగా ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సమంత తల్లి కాబోతుందనే వార్తలపై రాజ్ సమంత జంట అధికారికంగా స్పందిస్తారా లేదా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.